ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఎప్పుడో ట్రేడింగ్ పంతులు అనేటువంటి ఆయన యొక్క ఫోటోని మనం థంబ్‌నెయిల్ మీద పెట్టడం అనేటువంటి జరిగింది. ఇలా ఎందుకని అప్పుడు అంటే ఇప్పుడు అసలు అతను యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లోనే లేడు. కానీ ఇప్పుడు అతనే కాదు, ఇంకా చాలామంది గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. మనం గనక గమనిస్తే ఈ మధ్య కాలంలో ఫైనాన్షియల్ లాజిక్ అనేటువంటి వాళ్ళ వలన చాలామంది చాలా డబ్బుని కోల్పోవటం అనేటువంటిది జరిగింది. సరే, ఒకరు నాకు తెలిసినటువంటి ఒకరు అంటే నాకు కాంటాక్ట్‌లోకి వచ్చారు. వారు దాదాపుగా 20,00,000 రూపాయలు ఇన్వెస్ట్‌మెంట్, 20,50,000 రూపాయలు ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చేస్తే కేవలం 5,00,000 రూపాయలు మాత్రమే మిగిలింది. సరే, అతను నాకు ఫోన్ చేయడము, నేను అతనితో మాట్లాడటం ఇవన్నీ జరిగింది. అయితే ఇంతకుముందు మనకి ఫైనాన్షియల్ లాజిక్ వాళ్ళు మనం ఫోన్ చేసి మీరు వీడియోస్ చేయకండి, కొంచెం రెప్యుటేషన్ దెబ్బతింటది అట్ట అని అన్నారు. అయినప్పటికీ కూడా మనం చేశాము. సరే, ఆ నెంబర్ ఉన్నది కాబట్టి అతను మరలా నాకు ఫోన్ చేయడం వలన అంటే ఫైనాన్షియల్ లాజిక్ వాళ్ళు నాకు మరలా ఫోన్ చేశారు. ఫోన్ చేసేసి సరే ఏవండీ, నేను వాళ్ళకి చెప్పాను, ఇట్లా 20,00,000 రూపాయలు పోయినాయి, మరి అతని పరిస్థితి ఏంటి, ఓసారి మాట్లాడతారా? అతను మెసేజ్ పెట్టినా కూడా మీరు స్పందించటం లేదు, ఫోన్ చేసినా స్పందించటం లేదు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సరే, నేను కాంటాక్ట్లోకి వెళ్ళాను. ఇక్కడ ఏమవుతుందంటే 20,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వ్యక్తి బాధపడుతున్నాడు. సరే, ఇది ఒక పెద్ద బిజినెస్గా చేసుకొని మనం ఏదో ఉద్ధరించేద్దాము, లక్షలు కాదు కోట్ల రూపాయలు సంపాదిద్దాము అనేటువంటి ఆలోచనలతో వచ్చినటువంటి ఇతను బాధపడుతున్నాడు. ఇద్దరు బాధపడుతున్నారు. ఎందుకని? ఇప్పుడు పూర్తిగా అతని యొక్క రెప్యుటేషన్ దెబ్బతినిపోయింది. యూట్యూబ్ ఛానల్ గతి గమనం లేకుండా వెళ్ళిపోయింది. ఇంతకుముందు చేసినటువంటి వీడియోస్ ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్రైవేట్లో పెట్టుకున్నారు, లేకపోతే డిలీట్ చేసేసుకున్నారు. ఎందుకు ఈ కర్మ? ఎందుకంటే ఒక మంచి అవకాశం అనేటువంటిది మన యూట్యూబ్ ద్వారా వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ పబ్లిక్ని మనం మేనేజ్ చేసే విధంగా వెళ్ళాలి, వాళ్ళకి కొంత ఉపయోగపడే విధంగా వెళ్ళాలి. మనం స్టాక్ మార్కెట్లో ఇది జరుగుతుంది అని ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేడని నేను 100 సార్లు చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆ యూట్యూబరు బాధపడుతున్నారు, 20,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఆఖరికి 5.5 లక్షలు మిగిలినటువంటి వాడు బాధపడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్కి 5.5 లక్ష అయిపోతుంది, 5,00,000 రూపాయలు మీకు 20,00,000కి వచ్చేస్తుంది అని అంటే అది హైలీ ఇంపాసిబుల్ అని అనుకోవాలి ఈ విషయం. అలాగే మనం యూట్యూబర్స్ కొంతమంది తొందరపాటుతోటి, ఇప్పుడు డే ట్రేడర్ తెలుగు వాళ్ళు చూడండి, వాళ్ళకి చాలా లక్షల మంది ఉన్నారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ ద్వారానో మరి వాళ్ళు ట్రేడింగ్లో విపరీతంగా దెబ్బలు తినేసి వాళ్ళని నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలామంది సంకనాగిపోయినటువంటి వాళ్ళు చాలామంది నాతో కాంటాక్ట్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చూడండి, తెలివిగా ట్రేడింగ్ అనేది పూర్తిగా ఆపేసేసి ఏదైతే ఆదాయం అనేటువంటిది వస్తుందో యూట్యూబ్ ద్వారా వీడియోస్ చేసుకుంటూ హ్యాపీగా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఒక ఇదిగా ఆ రెప్యుటేషన్ అంతే నిలబెట్టుకొని ముందుకు సాగిపోతూ ఉన్నారు, ట్రేడింగ్ ఆపేసినప్పటికీ కూడా. సో తొందరపాటుతనం అనేది గతంలో వాళ్ళు చేసిన తొందరపాటుతనం కానీ, ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ట్రేడింగ్ పొంతులే చూడండి, ఒక ఆకాశంలోకి తారాజువలాగా దుసుకొని వచ్చినటువంటి వ్యక్తి ట్రేడింగ్ పొంతులు. అతను తనకు వచ్చినటువంటి పేరుని వెంటనే క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం అనేటువంటి చేశాడు. పబ్లిక్తో వ్యాపారం చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకొని మనం ఖచ్చితంగా ఏదైనా సరే ఇంట్రొడ్యూస్ చేయాలి. అతనికి ఒక్క నెలలో ఒక 40-50 వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒక్క నెలలో. వెంటనే కోర్స్ అని పెట్టాడు, 2,800 అన్నాడు, రకరకాల అది వదిలేశాడు. అసలు యూట్యూబ్ మొత్తం ట్రేడింగ్ పంతుల మీద చర్చించుకుంది. ఈ కోణంలో అతను చాలా డబ్బును సంపాదించుకున్నాడు. కానీ ఆ వరకే కకృతి పడిపోయాడు. తర్వాత అతన్ని ఫాలో అయ్యి ట్రేడింగ్లోకి వచ్చి ఇదైనటువంటి వాళ్ళ కారణంగా చాలామంది పబ్లిక్ మనీని కూడా నష్టపోవడం, ట్రేడర్స్ నష్టపోయారు. ట్రేడింగ్ అంటే తెలియని వాళ్ళు కూడా ఎంటర్ అయిపోయి నానా రకాలుగా బాధలు పడ్డారు. ఫైనల్గా ఏమైపోయాడు? ఇప్పుడు అసలు యూట్యూబ్ ప్లాట్ఫామ్లోనే కానరాని పరిస్థితికి అసలు లేదు కదా.
యూట్యూబ్‌నే క్లోజ్ చేసేసి ఆయన ఏదో ట్రేడింగ్ చేసుకుంటూ ఆయన సెటిల్ అయిపోయాడు కదా! సో, అలాగే తెలుగు ట్రేడర్ అనేటువంటి వాడు. వాడు మురుగన్ అనేటువంటి వాడు. ఇతను కూడా చాలా ఇతనంటే నాకు పిచ్చ కోపం. ఎందుకంటే సర్టిఫికేట్స్ దండగా స్టాక్ మార్కెట్ ఉండగా, చదువెందుకు దండగా స్టాక్ మార్కెట్ ఉండగా అని దిక్కుమాలిన వెధవ, పొరంబోకుడు అనుకుంటా. ఇట్లాంటివి అటువంటి థంబ్‌నెయిల్స్ పెట్టి వీడియోస్ చేశాడు. అట్లా కాలేజీ వాళ్ళు వీళ్ళందరూ నాకు తెలిసినటువంటి వాళ్ళు వీడిని నమ్మి కాలేజ్ చదువు ఇంజినీరింగ్ చదువుతూ ఎంటర్ అయ్యి స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యి పాపం వాళ్ళు చదువుల్ని ఆపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నటువంటి స్థితికి వెళ్ళిపోయారు. బాగా ఆర్థికంగా కూడా దెబ్బతిని. కాబట్టి అతనంటే నా పిచ్చి కోపం. ఎప్పుడన్నా కానొచ్చాడంటే ఉతికి ఆరేస్తాననమాట. ఇక తర్వాత ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే యూట్యూబ్‌లోకి వచ్చిన తర్వాత, వచ్చిన వెంటనే మనం ఎర్నింగ్ చేసేద్దాం అనేటువంటి కోణంలో చాలామంది ఇట్లాంటి ప్రయత్నాలే చేసి కుప్పకూలిపోయినటువంటి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఎంత డెలికేటెడ్ మైండ్ అయినా సరే అసలు చాలా ఇప్పుడు పబ్లిక్ కూడా ఆలోచించాలి. లక్షలు లక్షలు వస్తాయి. ఇప్పుడు లక్షలు లక్షలు వస్తాయి అని అనుకోని లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎట్లాగు? అందులోనూ బిట్‌కాయిన్‌లో ఎవడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చేస్తాడా? హైయెస్ట్ వాలటాలిటీ ఫ్లక్చుయేషన్ ఉన్నటువంటిది బిట్‌కాయిన్. బిట్‌కాయిన్‌లో అసలు ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది ఎప్పుడు చేయాలి? బాగా డ్రాస్టిక్ డ్యామేజ్ అయినప్పుడు చేయాలి. అదే $69,000 $69,000 లాస్ట్ అక్టోబర్‌లో అనుకుంటా. అక్టోబర్‌లోనో అదే అక్టోబర్ అనుకుంటా బహుశా. మరి అప్పుడు పెట్టాలి ఇన్వెస్ట్‌మెంట్ అనేది. ఏదో ఒక $1,25,000 దాటిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే, హై ప్రైస్ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే వీళ్ళేమనుకుంటున్నారు అనంటే హైయర్ హైని బ్రేక్ చేసింది కాబట్టి, ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది కాబట్టి ఇక పైకే దూసుకొని వెళ్ళిపోతది. అది ఇండియన్ మార్కెట్‌లో, స్టాక్స్‌లో అన్నిట్లో కూడా కాదు. స్టాక్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఎన్‌సీసీ ఉంది. నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉంది. $324 ఎంతో దాకా వెళ్ళింది. హై ప్రైస్ దగ్గర హై బ్రేక్ చేసిందని చాలామంది యూట్యూబర్స్ పెట్టండి, పెట్టండి, పెట్టండి అని అన్నారు. ఏమైపోయారు? మొత్తం సర్వనాశనం అయిపోయారు. ఇప్పుడు 200కో ఎంతకో, 180కో ఎంతకో వచ్చింది. కాబట్టి అంతే సేమ్. కొన్ని స్టాక్స్‌లో జరగొచ్చు హైయర్ బ్రేక్స్ జరిగినప్పుడు. అదే ఇండియాలో ఉన్నటువంటి ఐడియాలజీని, ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో, ఇండియన్ స్టాక్స్‌లో ఉన్నటువంటి ఐడియాలజీని బిట్‌కాయిన్‌లో ప్లే చేస్తే ఎట్లాగు? అలానే ఇదైపోయారు. మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ కూడా అంతే కదా! హయ్యర్ ప్రైసెస్ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చాలామంది దగ్గర చేపిచ్చాడు. అదేమైంది? అధఃపాతాళానికి వెళ్ళిపోయి ఒక్క నైటే $1,20,00,000 నష్టం వచ్చింది. ఒకరోజు ట్రేడ్ చేస్తే 35,00,000 పోయింది. సో, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? మనం ఈ యూట్యూబర్స్‌లో 90% మంది, 90 మంది, ఓ 10 మంది మంచోళ్ళు ఉంటారు. ఓ 90 మంది మాత్రం మీ దగ్గర నుంచి ఎలాగైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు ట్రేడ్ చేస్తున్నారు, మీకు నష్టం వచ్చింది. కానీ యూట్యూబర్‌కి లాభమే వస్తది. ఎందుకని? మీరు వాళ్ళ యొక్క రిఫరెన్స్ ద్వారా అకౌంట్స్‌ని ఓపెన్ చేసి, వాటి ద్వారా అతనికి కమిషన్ వస్తుంది గదా! కాబట్టి మీరు నష్టపోయినా అతనికి కమిషన్ వస్తది. లాభం వచ్చినా సరే అతనికి కమిషన్ వస్తది. సో, స్టేబుల్‌గా ఉంటాడు. తను సెటిల్ అయిపోతాడు. తను ఇల్లు కొనుక్కుంటాడు, కారు కొనుక్కుంటాడు, అన్నీ ఏర్పాటు చేసుకుంటాడు. కానీ మీరేం చేయాల్సొస్తది? మీ దగ్గర ఉన్నటువంటి ఎఫ్‌డీలని బయటికి తీసుకురావాల్సి వస్తది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న మనీని తీసుకొచ్చి పెడతారు. లేకపోతే ఏదైనా స్థలాలు, గిలాల మీద లోన్స్ తీసుకొనొస్తారు. అలాగే ఈఎంఐల్లో డబ్బులు తీసుకొనొచ్చేసి, క్రెడిట్ కార్డులను వాడేసి ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చేసేస్తారు. ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైనది. ఇది చాలా కాలం నుంచి నేను చెప్తున్నా. చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అని. అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబర్స్‌ని నమ్మవద్దు. స్టాక్ మార్కెట్‌లో తెల్లారితే డబ్బులొస్తాయని అనేటువంటి కాన్సెప్ట్స్ ఉండవు. స్టాక్ మార్కెట్ ఈజ్ వెరీ డేంజరస్ గేమ్ అనమాట. మహాభారత యుద్ధం, పాండవులు, కౌరవులకి మధ్య యుద్ధం జరిగి ఎంత భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుందో, అటువంటిది బిగ్ ప్లేయర్స్‌కి, స్మాల్ ఇన్వెస్టర్స్‌కి మధ్య జరిగేటువంటిది. అలాగే స్టాక్ మార్కెట్ గానీ, సెబీ గానీ ఏదైనా సరే ఇన్ ఫేవర్ ఆఫ్ ది బిగ్ ప్లేయర్స్‌కే ఉంటాయి. చిన్న చిన్న ప్లేయర్స్‌కి ఉండదు. ఈ వాస్తవాలని మీరు గమనించాలి. కోట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. డబ్బు సంపాదించడం అనేటువంటిది ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఇన్ని బాగా చదువుకున్న వాళ్ళే ఇట్లా పొరపాటు పడిపోతున్నారు. ఇన్ని మీరు చదువుతా, ఇంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అసలు ప్రతిరోజు డబ్బే వస్తది అనేటువంటిది ఎట్లా మనం నమ్మాలి? ఇప్పుడు మేము ఒక ఆల్గోని తీసుకొనొచ్చాం. ఆల్గోని ఇంట్రొడ్యూస్ చేసాం. నేను ముందే చెప్పాను.
వస్తాయి డబ్బులు, కానీ ఏదో ఒక రోజున ఎగిరిపోయేటువంటి ప్రమాదం ఉంటుందని. 4 నెలల 22 రోజుల తర్వాత గానీ జరిగింది. ఈ 4 నెలల క్రితమే ఇన్వెస్ట్‌మెంట్ చేసినటువంటి వాడు ఉంటాడు గదా! వాడు ఆల్రెడీ రూ. 60,000 తీసుకున్నాడు. వాడికి ఒక 20,000 పోయినా ఇబ్బందుండదు. మరలా ఇది ఇట్లా బ్రేక్ అయ్యేటువంటిది ఎప్పుడుకో జరుగుతది. అది రేపు జరగొచ్చు, 6 నెలల తర్వాతైనా జరగొచ్చు. కాబట్టి ఒక కంటిన్యూయస్ ప్రాసెస్‌లో వెళ్తేనే ఈ ఉపయోగం ఉంటుంది. లేకపోతే మీ క్యాపిటల్ అనేది డ్యామేజ్ అవుతది అని మనం చెప్తున్నాం. సో, అయినా అడుగుతూనే ఉన్నారు. ఈ ఆల్గోస్‌ని అడుగుతూనే ఉన్నారు. సరే, వాళ్ళ యొక్క రిస్క్ ఫ్యాక్టర్‌ని బేస్ చేసుకొని, ఏవండీ ఇది రిస్కు అంటే మేము తట్టుకోగలం. మాకు ఉన్న ఇది ఒక 20,000 అంత పెద్ద సమస్య కాదు అనుకున్న వాళ్ళకి మాత్రం ఇస్తా ఉన్నాం. అదే గనక వచ్చిన 100 మందికి ఇచ్చేసామనుకోండి, ఏమవుతుంది? మనకి బ్యాడ్ గదా! మనకి బ్యాడ్ రెప్యుటేషన్ ఉంటుంది. ఎప్పుడైనా యూట్యూబర్ అనేటువంటి వాడు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇన్‌ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి, వీడు ఇన్‌ఫ్లుయెన్సర్ చాలా జాగ్రత్తగా స్టెప్ అనేటువంటిది వేయాలి. ఇది నమ్మే ఒక 10 మందైనా ఉంటారు గదా! 10 మందైనా ఈ మా యూట్యూబర్ చెప్పాడు కాబట్టి మేము ఫాలో అవుతాం అని మూర్ఖంగా ఉండేవాళ్ళుంటారు. కాబట్టి ఆ 10 మందినైనా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత యూట్యూబర్స్‌కి ఉంటుంది. సో, నాకు ఈ ఫైనాన్షియల్ లాజిక్ వాళ్ళు తర్వాత ఈ 20,00,000 పోగొట్టుకున్న పోగొట్టుకున్న వ్యక్తి, వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరిగినప్పుడు మాత్రం నిజంగా ఇద్దరు బాధపడటం నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళేదో యూట్యూబర్ ఏదో యాస్పిరేషన్స్ ఉండేసి, వెంటనే కొద్దిగా లాభాలు రాగానే వెంటనే వాళ్ళు విజయవాడలో సెమినార్ పెట్టారు. హంగామాగా అసలు వీళ్ళు వస్తుంటే ఈ ఫైనాన్షియల్ లాజిక్ వాళ్ళ స్టేజ్ మీదకి ఇట్లా వస్తా ఉంటే అందరూ అప్రిషియేట్ చేయటం. 100 మంది పైనే ఉంటారు. వాళ్ళ పుస్తకాలు రాసుకోవటం అన్నీ చేయటం, అన్నీ చేశారు. నేను అప్పుడే అనుకున్నా, ఇది ఇక అయిపోయినట్టే ఈళ్ళ పని అని. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంత రెప్యుటేషన్ వచ్చింది, అంత రెస్పెక్ట్ అంతా పోయిందిగా ఇప్పుడు మొత్తం. అందరూ తిడుతున్నారుగా. పోతే పోయారులే అని అనుకునేటువంటి పరిస్థితి ఉంటే ఓకే. పోతే పోయారులే ఆళ్ళే అనుకుంటే. కానీ ఇక్కడ ఏదన్నా కొంచెం అన్నా సరే మానవత్వం ఉందనుకోండి, ఆళ్ళు బాధపడాల్సిందే గదా! కాబట్టి ఎప్పుడూ గూడా ఈ స్టాక్ మార్కెట్‌లో మనం ఎంటర్ అయ్యి డబ్బులు సంపాదిద్దామని గానీ, లేపోతే ఈళ్ళు బాగా డబ్బులు రిటర్న్స్ తెస్తున్నారు కాబట్టి మనం ఈళ్ళని ఫాలో అయ్యి ఏదో ఎర్న్ చేద్దామని గానీ అనుకుంటే పప్పులో కాలేసినట్టే లెక్క. హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉండగూడదు. హైగా ఆలోచించేటట్టయితే స్టాక్ మార్కెట్ అనేది పనికిరాదు. సో, ఎవరు చెప్పినా సరే యూట్యూబ్‌లో చెప్తా ఉంటారు. మీకు ఇది ఇంత రిటర్న్ వస్తది. ఎవడండి గ్యారంటీ స్టాక్ మార్కెట్‌కి? తెల్లారేదలికి రేపటికి రూపు లేదంటారు. తెల్లారేసరికి ఏం జరిగిద్ది ఎవడికి తెలుసు? నువ్వుంటావో లేదో నీకే తెలీదు. అట్లాంటిది స్టాక్ మార్కెట్ అనేటువంటిది తెల్లారేసరికి కోట్లొస్తాయి. ఒక నెల రోజులు కంటిన్యూ చేస్తే ఇది ఊరికనే మాటలు బ్రహ్మాండంగా చెబుతారు. ఇప్పుడు ఇంకొకడొస్తున్నాడు. ఆడేం చెబుతున్నాడు? మీరు రూ. 100తో రూ. 1,00,00,000 అంటున్నాడు. కాంపౌండింగ్ అంటున్నాడు, అది అంటున్నాడు. కాంపౌండింగ్ ఒక్కసారి ఎగిరిపోతే మొత్తం ఎగిరిపోతది. మరి మనం ఆల్గోని తీసుకొచ్చింది కాంపౌండింగ్ బేస్‌నే గదా! ఒక్కసారి ఎగిరిపోతే క్యాపిటల్ మొత్తం పోలా? కాబట్టి ఏదైనా సరే ప్రికాషన్ బేస్డ్‌గానే ఉండాలి. ఎవడిని నమ్మకూడదు. నన్ను గూడా నమ్మకూడదు. నేను ఆల్గోరిథం అనంగానే నన్ను నమ్మకూడదనమాట. నమ్మకుండా మనం ఏం చేయగలం అనేటువంటి దాన్ని ఆలోచించుకొని ముందుకు సాగాలి. థ్యాంక్ యూ.